పుర్రె గుర్తుతో డేంజర్ బొమ్మ చూస్తే భయపడిపోతాం. అలాంటిది మానవ ఎముకలతో ఏకంగా ఒక చర్చిని నిర్మించారు. వేలాది అస్థిపంజరాలు అలంకరణ వస్తువులుగా, ఎముకల ద్వారాలకు హారాలుగా ఉంటాయి. పుర్రెలతో ఆకట్టుకునే ఆకృతులు ఆ చర్చి సొంతం. చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వేకు సమీపంలో ఉన్న సెడ్లాక్లోని కుంటహారా నగరంలో ఈ చర్చి ఉంది. ఈ చర్చిని బోన్ చర్చి లేదా టెరిఫిక్ చర్చి అని పిలుస్తుంటారు. పుర్రెలను, అస్థి పంజరాలను చూస్తే భయంతో పరుగులు పెడతాం. కానీ ఎన్నో వేల అస్థి పంజరాలు, ఎముకలతో నిర్మితమైన ఈ చర్చిని చూడ్డానికి మాత్రం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. కాదేది అలంకరణకు అనర్హం అన్న తరహాలో ఎముకలతో చేసిన ఆకృతులు సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఎంతో ఒద్దికగా అమర్చిన పుర్రెల ముందు ఫ్లవర్ వేసులు, వేలాడే అందమైన దీపాలు భలేగా ఉంటాయి. ఎముకలతో కళాకృతులు చేయడాన్ని మక్బరా అంటారు. చర్చి అడుగడుగున కుప్పలు తెప్పలుగా ఉన్న ఎముకలు, పుర్రెలే కనిపిస్తాయి. షాండ్లియర్, క్యాండిల్ స్టాండ్లు, శిలువ, స్తంభాల లాంటివన్నీ కూడా ఎముకలతోనే తయారు చేశారు. దాదాపు 40,000 నుంచి 70,000 మానవ అస్థిపంజరాలతో ఈ చర్చి కట్టారు. మానవ శరీరంలోని ప్రతి ఎముకను ఆకృతుల తయారీలో వినియోగించారు. 13వ శతాబ్దంలో సెడ్లాక్కు చెందిన ఒక వ్యక్తి జెరూసలేం నుంచి మట్టిని తెచ్చి కుంటహారాలో శ్మశాన వాటికలో అక్కడి మత ప్రచారకుల మీద చల్లాడట. దీంతో ఆ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా స్థానికులు విశ్వసిస్తారు. అక్కడే పాతిపెట్టడం మొదలుపెట్టారు. వేలాది మంది అక్కడే పూడ్చిపెట్టారు. తర్వాత రోజుల్లో ఇదొక శ్మశానంగా మారింది. శవాలను అక్కడే పాతిపెట్టడం అనే సంప్రదాయం దాదాపు 100 సంవత్సరాలుగా కొనసాగింది. ఆ అస్థిపంజరాలతో కొంతమంది మత పెద్దలు ఇలాంటి చర్చి కట్టారన్నది స్థానికుల కథనం. 15వ శతాబ్దంలో చర్చి నిర్మాణం కోసం తవ్వితే ఎన్నో వేల అస్థిపంజరాలు బయటపడ్డాయి. వందల సంవత్సరాలు ఆ ఎముకలు అలానే ఉన్నాయి. రింట్ అనే స్థానిక కళాకారుడు 1970వ సంవత్సరంలో ఈ ఎముకలతో అనేక ఆకృతులు చేశాడు. ఈ చర్చిని తాను చేసిన కళాకృతులతో తీర్చిదిద్దాడు. ఆ చర్చికి వచ్చే సందర్శకులను ఈ కళాకృతులు విశేషంగా ఆకట్టుకున్నాయి. చెక్ రిపబ్లిక్ లో బోన్ చర్చి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిసెంబర్ 24, 25 తేదీలలో మాత్రమే ఈ చర్చి మూసి ఉంటుంది. మిగతా అన్ని రోజుల్లో సందర్శకులతో సందడిగా ఉంటుంది. దాదాపు 2.5 లక్షల మంది దీన్ని సందర్శిస్తుంటారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.